ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వింటున్న మీ అందరికీ మా యొక్క వందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిన్ను విస్తరింపచేతును. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఆశీర్వదించకపోతే, దీవించకపోతే మనము మన యొక్క కుటుంబాలు ఇలాగా దీవించబడినటువంటి ఆశీర్వదించబడిన స్థితిలో ఉండేవి కాదండి. మరి ఈ వాగ్దానము దేవుడు అబ్రహాముకి ఇస్తూ అతన్ని ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క భక్తి అంత గొప్పది కాబట్టి. అబ్రహాము దేవుని యొక్క మాటను, వాగ్దానమును నమ్మి ఓర్పుతో ఆయన సన్నిధిలో ఎంతో సహనముతో ఎదురు చూశాడు. దేవుని యొక్క మాటను, దేవుణ్ణి అతడు నమ్మాడు కాబట్టే అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అయితే నువ్వు నీ ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టేసి నేను నీకు చూపించబోయే ప్రాంతానికి వెళ్ళాలి అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు, ఆ మాటకు అబ్రహాము సమస్తాన్ని, తనకున్న బంధువులనే కానీ, దేశాన్నే కానీ, తండ్రి ఇంటి వారిని, తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి దేవుని యొక్క మాట ప్రకారంగా బయలుదేరాడు. దేవుడు చూపించిన ప్రాంతానికి మరి అక్కడికి వెళ్ళి ఆ ఎడారి ప్రాంతంలో మరి దేవునికి బలిపీఠము కట్టి అక్కడ అంటున్నాడు, నేను ఎడారిలో ఉన్నా సరే ఏ కొరత ఉండదు, సమృద్ధిగా ఉంటాను అని బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి స్తుతించాడండి. మరి ముసలి ప్రాయంలో దేవుడు అబ్రహాముకి బిడ్డను అనుగ్రహించి మరి 12 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాముతో మాట్లాడుతూ అంటున్నాడు, అబ్రహాము, నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వగలవా అని దేవుడు అన్నప్పుడు మరి కుమారుని తీసుకొని మరి మోరియా కొండ మీదకి వెళ్ళి అక్కడ బలిపీఠం మీద ఉంచి కత్తిని పైకెత్తినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అబ్రహాము, నీవు నీ కుమారుని ఇవ్వటానికి కూడా నువ్వు వెనుకాడలేదు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ యొక్క విశ్వాసము చాలా గొప్పది, నీ యొక్క భక్తి గొప్పది, నా కొరకు నీకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుని కూడా నువ్వు వెనుతీయలేదు అని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డాను. ఎందుకంటే అక్కడ నమ్మటానికి ఆస్కారం లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాం యొక్క విశ్వాసము ఎంత గొప్పదంటే, నా దేవుడు నాకు కుమారుణ్ణి రక్షిస్తాడు, ఆయన నన్ను మరిచిపోడు, ఎందుకంటే నాకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నా కుమారుని రక్షిస్తాడు అన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు అతన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించి విశ్వాసులకు తండ్రిగానే దేవుడు అబ్రహాంను నియమించాడు. మరి దేవుని మాట కోసము దేశాన్ని, బంధువుల్ని, మరి చివరికి కుమారుని ఇవ్వటానికి కూడా అబ్రహాము వెనుతీయలేదండి. అంతేకాదండి, ఆయన వాగ్దానము కొరకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో తెలుసా? 25 సంవత్సరాలు ఓర్పుతో, సహనముతో ప్రభు సన్నిధిలో ఎదురు చూశాడు. మాట తప్పుటకు ఆయన నరుడు కాదు, మరి వాగ్దానం ఇచ్చి నెరవేర్చకపోవడానికి ఆయన మానవుడు కాదు, వాగ్దానం ఇచ్చిన వాడు గొప్పవాడన్నటువంటి విశ్వాసముతో అబ్రహాము దేవుని సన్నిధిలో ఎంతో ఓర్పుతో ఎదురు చూశాడు. ఆ వాగ్దానం పొందుకునే వరకు కూడా ఎదురు చూశాడు. కాబట్టి వాగ్దాన ఫలము మరి అబ్రహాము తన జీవితంలో పొందుకున్నాడండి. మరి అలా పొందుకోవడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క మాట మీద నమ్మకము, ఓర్పుతో, సహనముతో ఎదురు చూడటము. మనము కూడా మరి దేవుని యొక్క మాటను నమ్మి ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవిస్తూ దేవుని సన్నిధిలో మనము కూడా ఓర్పుతో ఎదురు చూడగలిగినట్లయితే, ఏ విధంగా అయితే అబ్రహామును దేవుడు పరీక్షించి అతని యొక్క సహనాన్ని, విశ్వాస జీవితాన్ని చూసి అతన్ని బహుగా ఆశీర్వదించి విస్తరింపచేశాడు, మన పట్ల, మన జీవితాల పట్ల దేవుడు తన కృపను అనుగ్రహించి నడిపిస్తాడు. మనము కూడా దేవుని యొక్క మాటను వింటూ ఓర్పుతో, సహనంతో ఆయన యొక్క సన్నిధిలో ఎదురు చూసేవారుగా ఉందాము. మరి ఈ యొక్క వాగ్దానము దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించాలంటే మనము కూడా అలాగా ఉండి దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదములను పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, కృపగలిగిన దేవా, శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిన్ను విస్తరింపచేతును అన్నటువంటి వాగ్దానం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు తండ్రి, మీకు స్తోత్రం. అవును తండ్రి, అబ్రహాంను ఆశీర్వదించి దీవించిన దేవా, అతని యొక్క భక్తిని చూసిన దేవా, మీకు స్తోత్రములయ్యా. మా యొక్క విశ్వాస జీవితాన్ని, మా యొక్క భక్తిని కూడా నా తండ్రి మీరు చూసి తండ్రి, మా యొక్క విశ్వాసమునకు తగినట్లుగా మా అందరి పట్ల మీ యొక్క కార్యములను మీరు జరిగించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చే ఆశీర్వాదము, మీరు ఇచ్చే దీవెన ఎంతో గొప్పది నా తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాలను, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.